మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్కే ఏఐ టూల్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు గారు. మనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా, నిజాలు మాట్లాడాలంటారా, నచ్చినట్టు మాట్లాడాలంటారా? అంటే ఏ విధంగా అంటే కొన్ని సందర్భాల్లో నిజాలు మాట్లాడితే వాళ్ళ రిలేషన్ ఎక్కడ దెబ్బతింటుందా అని భయం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వాళ్ళకి నచ్చినట్టు మాట్లాడితే రిలేషన్షిప్స్ బాగుంటాయి, కానీ వాళ్ళ దగ్గర నిజం దాయాల్సి వస్తుంది. అసలు ఏది బెస్ట్ అంటారు? రిలేషన్షిప్ లో ఎలా మాట్లాడితే మంచిది అంటారు? రిలేషన్షిప్ కాదు సంజయ్ గారు, ఎవరితోనైనా ఒక మనిషితో మాట్లాడుతున్నప్పుడు అంటే మీకు నచ్చినట్టుగా మాట్లాడితే మీరు చాలా సంతోషపడతారు కదా. అంటే ఏమిటి, మిమ్మల్ని టెంపరీగా నేను చాలా సంతోషపెడుతున్నా, కానీ మీకు అసలు మీ జరిగింది ఏంటి, మీరు ఎలా అంటే ఎలాంటి మాట చెప్తే మీ తప్పులు మీరు సర్దిద్దుకుంటారు అనేది నేను చెప్తే అది నిజం చెప్పినట్టు కదా. నచ్చినట్టుగా మాట్లాడితే టెంపరీగా నిజంగా మీరు చాలా సంతోషపడతారు కదా. అందులో ఏంటంటే నేను కొన్ని నిజాలు దాచిపెట్టి కప్పిపుచ్చి మీరు సంతోషపడేలాగా మీకు నచ్చినట్టుగా, అంటే నేను ఎలా మాట్లాడితే మీకు నచ్చుతుందో నాకు తెలుసు కాబట్టి అలాగే మాట్లాడతాం. అప్పుడు మీరు చాలా సంతోషపడతారు కదా. రేపు పొద్దున నిజంగా మీకు నిజం తెలిసి మీ లైఫ్లో ఏదన్నా నష్టం జరిగితే ఎవరిని మీరు అనుకుంటారు? ఆ రోజే మేడం నాకు చెప్పింటే నేను బాగుపడేవాడిని కదా అనుకుంటారా లేదా? అంటే నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారము తప్పకుండా, అంటే టెంపరీగా మీరు బాధపడినా కూడా తప్పకుండా నిజం చెప్పడమే మంచిది. నచ్చినట్టు మాట్లాడడం అనేది ఏంటంటే అది సొల్యూషన్ కాదండి. అది అంటే మిమ్మల్ని తాత్కాలికంగా నేను సంతోషపరుస్తాను, అది లైఫ్లో మీకు ఎటువంటి ఉపయోగం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఫ్రెండ్స్ ఉన్నారు, ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అంటే ఒకరికొకరు ఏదైనా సరే ఇచ్చుకుండే అంత త్యాగం చేసుకుంటే ఫ్రెండ్స్. ఓకే, అయితే రెండో అబ్బాయి అడిగాడు, రే నాకు జాబ్ లేదు, చాలా కష్టంగా ఉంది, ఏదో ఒక ఊరు నుంచి వస్తాడనమాట, నువ్వు చాలా మంచి పొజిషన్లో ఉన్నావు కదా, నాకు ఏదైనా హెల్ప్ చేయిస్తావా అంటే, అరే నీకేంట్రా, నువ్వు చాలా టాలెంటెడ్, నీకు తప్పకుండా అసలు నేను చూడంగానే ఎవరైనా సెలెక్ట్ చేసుకుంటారు అని చెప్తాడు. చెప్పి నిజంగానే ఫ్రెండ్ కాబట్టి ఆఫీస్లో వెళ్ళి వాళ్ళ హెచ్ఆర్తో మాట్లాడితే, సార్ నాకు పలాని ఫ్రెండ్ ఉన్నాడు, ఇంతవరకు చదువుకున్నాడు, కాబట్టి మీరు ఏమైనా హెల్ప్ చేయండి అంటే, సరే మీరు రెఫర్ చేశారు కదా రమ్మని చెప్పండి అని చెప్పేసి ఇంటర్వ్యూ అవుతుంది. ఇంటర్వ్యూ తర్వాత హెచ్ఆర్ చెప్తాడు, నేను మీకు అప్డేట్ చేస్తానని పంపిస్తాను. ఎప్పటికప్పుడు ఇవారు సెలెక్టెడ్ అని ఎవరు చెప్పారు కదా. అయిపోయిన తర్వాత ఇతను అంటే అడుగుతాడు, ఏమైంది అని అడుగుతాడు ఫ్రెండ్ను. అంటే అసలు ఇంకా నీకంట టాలెంట్ అని లేదట, చాలా మెచ్చుకున్నారు, నీకు ఇక ఉద్యోగం వచ్చినట్టే, కాకపోతే కొంచెం టైం పడుతుంది ప్రాసెస్లో అని చెప్పాడు. ఈ కుర్రాడు ఏం చేశాడంటే యాజ్ ఎ జాబ్ వచ్చినట్టుగా అప్పులు చేసి కొత్త బట్టలు కొనుక్కొని తన వాళ్ళందరికీ అసలు వచ్చేసిందని చెప్పేసి చాలా హడావుడి పడి చాలా సంతోషపడిపోయాడు. ఎంత సంతోషపడిపోయాడంటే ఇంకా నిజంగానే ఇంకా 2 రోజుల్లో జీతం వస్తుంది అన్నట్టుగా అతను సంతోషపడి చాలా సంతోషపడిపోయాడు. సో ఎదురు చూస్తున్నాడు. 2 సార్లు అడిగాడు, ఏమైంది చెప్పాడంటే, ఇంకా టైం పడుతుంది అని చెప్పాడు. సో ఇప్పుడు అతనికి ఏంటంటే నచ్చినట్టుగా ఇతను మాట్లాడాడు, నువ్వేం దిగులు పడకు, నువ్వు చాలా టాలెంటెడ్, నువ్వు చాలా ఎఫిషియెంట్, నీకు తప్పకుండా ఉద్యోగం వస్తుంది అని చెప్పాడు, భరోసా ఇచ్చాడు. ఇతను చాలా సంతోషపడ్డాడు. ఓకే, సెకండ్ పార్ట్లో అసలు జరిగింది ఏంటంటే, ఇంటర్వ్యూ అయిన నెక్స్ట్ డేనే వాళ్ళ ఫ్రెండ్ని పిలిచి, మీ వాడికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు, తర్వాత ఏ ప్రాజెక్టు చేసినట్టు దాఖలాలు లేవు, సో ఇతను ఇండివిజువల్గా ఏ ప్రాజెక్ట్ ఇతను లీడ్ చేయలేదు, కాబట్టి ప్రాజెక్ట్స్ ఏదన్నా చేస్తే నన్ను తప్పకుండా తీసుకుంటాము. సరే మీరు రికమెండ్ చేశారు కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండింటే నేను ఏదన్నా అంటే రిసెప్షన్లోనో ఎక్కడైనా చిన్న జాబ్ ఇప్పించేదా వాడిని, అది కూడా నేను చేయలేను, కాబట్టి ఇమీడియట్గా మీ ఫ్రెండ్కు అట్లీస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోమని చెప్పండి, తర్వాత నేను జాబ్ ఇస్తానని ఎప్పుడు చెప్పాడు? ఇంటర్వ్యూ అయిన నెక్స్ట్ డేనే ఇమీడియట్గా చెప్పాడు. ఇతను ఏం చేశాడు? చెప్పలేదు, బాధపడతాడని చెప్పకుండా కొన్ని రోజుల తర్వాత ఈ కుర్రాడు ఏం చేశాడంటే, ఇదేంటి ఇదేమీ చెప్పట్లేదు, నేనే డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్తానంటే వాడు చెప్పింది ఏంటంటే, మేము ఎప్పుడో మీ ఫ్రెండ్కి చెప్పేశాము అని చెప్పారు. అంటే నచ్చినట్టు మాట్లాడి అతనికి లేని ఆశలు కల్పించి, ఓకేనా, టైం వేస్ట్ చేయించావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు టైం వేస్ట్ చేయించావు. ఎలా టైం వేస్ట్ చేయించావు? అదే నువ్వు ఇమీడియట్గా చేయిస్తే
కనీసం అతను నిజంగానే ఎక్కడైనా జాయిన్ అయిపోయి నేర్చుకొని ఉంటే నిజంగా తనకి ఈ పాటికి జాబ్ వచ్చేది. అవును. అంటే నచ్చినట్టుగా మాట్లాడడం వల్ల అతని జీవితంలో ఎంత నష్టపోయాడు చెప్పండి. కాబట్టి నచ్చినట్టు మాట్లాడడం అనేది అది టెంపరీగా మనము సంతోష పెట్టడమే కానీ దట్ ఈస్ నాట్ ద పర్మనెంట్ అంటే అమ్మా సొల్యూషన్. వాళ్ళు బాధపడతారు అని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళు దాస్తుంటారు. సెట్ ఆఫ్ అవును. టైంలో కొంచెం టైం దాద్దాం తర్వాత చెప్దాం అని చెప్పేసి దానివల్ల కూడా వాళ్ళు నష్టపోతారంటారు. నష్టపోతారు కదండి. మరి ఇప్పుడు ఉన్నది ఉన్నట్టు చెప్పండి. టెంపరీగా బాధపడొచ్చు. ఇప్పుడు ఏదైనా మైనస్ పాయింట్స్ ఉంటే తప్పకుండా చెప్పాలి. సపోజ్ మీరున్నారు, సరిగ్గా మాట్లాడలేరే అనుకోండి, మీ ఫ్రెండ్ ఉన్నాడు, సంజయ్ నువ్వు కొంచెం ఇంప్రూవ్ చేసుకో సంజయ్, నీకు చాలా టాలెంట్ ఉంది, ఇదొకటే నీ మైనస్ పాయింట్ అంటే మీరు ఏం చేస్తారంటే తప్పకుండా ఏదైతే మైనస్ పాయింట్ ఉందో దాని మీద మీరు ఫోకస్ చేసుకుంటారు. మీరు లేదు నువ్వు చాలా బాగా మాట్లాడవు, నువ్వు చాలా ఎఫిషియెంట్ అంటే ఇంకా మీరు ఏం చేస్తారు, ఎవరైనా పొంగిపోతారు కదా పెంచుకున్నారని. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక మనిషిని నువ్వు తాత్కాలికంగా అతన్ని నచ్చినట్టుగా మాట్లాడితే ఇండైరెక్ట్ గా మనము అంటే ఒక రకంగా వాళ్ళని మనం మోసం చేస్తున్నట్టే. ఏదైనా సరే నచ్చినట్టు మాట్లాడాలి అంటే ఇంకా వాళ్ళు అంటే ఎప్పుడు మాట్లాడాలంటే ఇంకా నేను చెప్పినందువల్ల ఇతని జీవితంలో ఏం నష్టం లేదు, ఏం పర్వాలేదు అని అప్పుడు చెప్పొచ్చు. కానీ అతన్ని జీవితంలో నష్టపోయేలాగా మీరు అతను మెచ్చుకుంటే అతన్ని మనం ఇండైరెక్ట్ గా మళ్ళీ చెప్తున్నా మోసం చేసినట్టే. సో ఒక డాక్టర్ ఏం చేస్తాడంటే పేషెంట్కి ఏం చెప్తాడంటే నచ్చినట్టుగా ఏం కాదు నువ్వు రికవరీ అవుతావు అని చెప్తావు, నీకు ఏమి ప్రాబ్లం లేదు, నీ కండిషన్ చాలా బాగుందంట. కానీ వాళ్ళ అటెండెంట్స్ ఎవరైతే ఉన్నారో పేషెంట్ని ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళకు కంపల్సరీగా చెప్తాడు, ఇదిగో పేషెంట్ పరిస్థితి ఇది, మీరు ఇమీడియట్ గా మేము సర్జరీ చెయ్యాలి, ఇతని కండిషన్ బాగాలేదు అని కంపల్సరీగా చెప్పాడు. ఏం పర్లేదు అని అందరికీ చెప్పాడు అనుకోండి, ఎవరు నష్టపోతారండి? కాబట్టి ఎప్పుడైనా నచ్చినట్టు మాట్లాడడం చాలా తప్పండి. తప్పకుండా కంపల్సరీగా వాళ్ళు బాధపడినా పర్లేదు, వాళ్ళు హార్ట్ అయినా పర్లేదు, కాసేపు ఏడ్చినా పర్వాలేదు, మిమ్మల్ని తిట్టుకున్నా పర్వాలేదు, రేపు పొద్దున వాళ్ళ తప్పులు రెక్టిఫై చేసుకున్నప్పుడు అరే ఆ రోజు వాళ్ళు చెప్పినందుకు నేను ఇవాళ బాగుపడ్డాను అని అనుకుంటున్నాను. సో నచ్చినట్టు మాట్లాడడం కన్నా నిజం చెప్పడమే మంచిదండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.